నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో 8వ జిల్లా స్థాయి పోషణ్ పక్వాడా కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళలు, గర్భిణులు, బాలింతలు మరియు చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణ, సరైన పోషకాహారం ప్రాముఖ్యతపై ప్రజల అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎస్ఈపిసిఆర్ కమిటీ సభ్యులు ఎంజే సూర్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషణ్ పక్వాడా గోరపత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడారు. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో పోషణ్ పక్వాడా కార్యక్రమం అత్యంత అవసరమైందని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడతానని సెలవుపెట్టలేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన తీసుకున్న ఆహార జాగ్రత్తలు కానీ, ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్తలు కానీ, ఏమంటే భగవంతుడు చంద్రబాబు గారు ఎటువంటి ఆరోగ్యం ఉందో అలాంటి ఆరోగ్యం ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని కోరుకున్నాను. కూడా సందర్భంగా చేస్తున్నాను, అందరికి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆయన అదే తప్పిస్తున్నాడు. అలాగే నా రాష్ట్ర ప్రజలు ఉండాలి, భవిష్యత్తు పిల్లలందరూ ఆరోగ్యం ఉండాలని నా తపన అయింది ఈ రోజున. ఇప్పుడు జనరల్గా ఎలాంటిదండి, గతంలో మామూలుగా చెప్పేసి వెళ్ళిపోయాడు, మీటింగ్ పెట్టేసి ఇలాంటి. కానీ అలా కాదు, ఆయన ప్రత్యక్ష అతిగానే అయిపోయారండి ఈ రోజున. ఆయనే స్వయంగా సినిమా హీరోలు ఎలా పోస్ట్ చేస్తే జనం చూస్తారో మనం కూడా అలాగే జనాలకు తెలియాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి తపంతో ఆయన పెద్ద పోస్టులు వేసి ప్రజల్లో చర్చ జరగాలని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు వేసి చూపిస్తున్నారు. ఇది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. మీరేమంటే ఇందులో ఇచ్చారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో అన్ని పాటించండి తల్లి. మీరు అందరూ మీ పిల్లలు ఆరోగ్యం ఉంటారు. ఇంటిలోనండి ఎవరికైనా జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా ఇల్లంతా బాధపడతారండి. చూస్తున్నాం. ఒక హాస్పిటల్ పెడతారంటే ఆ హాస్పిటల్ చూడడానికి వెళ్తాం, ఈ పనులు మానేస్తారు, అన్ని మానేస్తారు, ఓవర్గా డిస్టర్బ్ అయిపోతారు ఫ్యామిలీ. అలాంటిది మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంది, మనం జాగ్రత్త తీసుకోవాలని ఏదైతే ఈరోజు ఈ సందేశం ఇస్తున్నారో, జాగ్రత్తలు చెప్తున్నారో అన్ని పాటించాలి. మీరు 10 మంది చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు కూడా లక్ష్మీ గారు, పీడి గారు, మీరు వార్డ్ వైజ్గా మీరు ఈ రాష్ట్రం బాగుండడం కోసం, ఈ రాష్ట్రం ఆ రోజు 5 సంవత్సరాలు మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ రోజు ఇబ్బందులు ఉన్నప్పుడు రైతుల పక్కన ఇబ్బంది పడుతున్న సమయంలో, ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న సమయంలో చాలా మంది రోడ్డు మీద వచ్చేవారు కదా, ఎందుకు వచ్చింది బాబు ఏదైనా చేస్తే కేసులు పెడతారు భయపడిపోయారు. అలా ఎంతమంది భయపడిపోయారు, బయటకు వచ్చేవారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మహిళల పక్షాన్ని నించోవాలి, ప్రజల పక్షాన్ని నించోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినానండి ఆనాడు ప్రభుత్వం ధైర్యంగా వచ్చి ఈనాడు ఈ ప్రభుత్వం రావడానికి కారణకులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు శైలజ గారు మన ప్రాంతానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకు కూడా ఈరోజు చైర్పర్సన్గా గౌరవించారు, చాలా సంతోషం. ఆవిడే కాదు, మనందరూ కూడా అలా తయారవ్వాలి, మీరు కూడా అలా తయారవ్వాలి. ఈ కాకినాడ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దీంట్లో ఈరోజు థీమ్ ఏంటి అనేది, దేని మీద మనము చర్చించుకుంటున్నాం అనేది మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. మన బిడ్డలు పుట్టిన సమయం నుంచి 6 years దాకా వారు ఒక మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ని ఏ విధంగా మనము ఫెసిలిటేట్ చేయాలి అనేది గురించి మనం ఈరోజు థీమ్ మనం మాట్లాడబోతున్నాము. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎందుకు 6 సంవత్సరాలు చాలా కీలకం అనేది మీరు ఆలోచించాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పివి సింధు చూస్తాం, అందరూ కూడా చక్కగా బ్యాడ్మింటన్ ఆడుతుంది. ఆవిడ చూసి మనం వెళ్ళి ఇప్పుడు నేర్చుకొని అలాగా వరల్డ్ ఛాంపియన్ అవ్వగలమా? అవ్వలేము. ఎందుకు అవ్వలేము? ఆ వయసులో ఆ క్రమశిక్షణతో మనము ప్రయత్నం చేసి, ప్రాక్టీస్ చేసి, హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు మనం ఆడగలం. ఇప్పుడు వెళ్ళి మనము ఆడడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ పట్టేస్తుంది, అక్కడ పట్టేస్తుంది. సో ఏ వయసులో ఏ డెవలప్మెంట్ అనేది
జరగాలో అది ఆ సమయంలో జరగాలి. దాన్ని ఇంగ్లీష్లో క్రిటికల్ పీరియడ్ అంటారు, క్రిటికల్ పీరియడ్ హైపోథసిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాటలు రావాలంటే ఆ మాటలు 2 ఏళ్ళు రావాలి, ఓకే, అటు ఇటు ఒక 6 నెలలు. దానికన్నా ఎక్కువ వాయిదా పడిందంటే ఏదో ఒక సమస్య ఉందని మనం అర్థం చేసుకోవాలి. మనము దానికి కావాల్సిన కరెక్టివ్ యాక్షన్ అనేది, చర్యలు అనేది తీసుకోవాలి. సో ఆ విధంగా ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఈ 6 ఏళ్ళ లోపలనే మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. పెట్టేసి పంపించకుండా ఎందుకు పాఠాలు నేర్పమని చెప్తున్నాం? ఎందుకంటే ఆ అలవాటు ఆ 6 వయసు లోపలనే వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఆ పాఠాలు కూడా నేర్పమని మనం చెప్తున్నాం. సో ఇవంతా కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. కేవలం స్కూల్లోనే వాళ్ళు, అంటే అంగన్వాడీలోనే వాళ్ళు నేర్పిస్తారు, ఇంట్లో మనం ఏమీ చేయక్కర్లేదనే ఒక భావన చాలామంది మహిళల్లో ఉంది. అది కరెక్ట్ కాదు. పౌష్టికాహారం కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కానీ మనం కూడా తల్లిదండ్రులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనం ఈ కార్యక్రమం ద్వారా అందరూ మహిళలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఇంతే కాకుండా దాంట్లో ప్రధానంగా మదర్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ అని మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ బిడ్డ సక్రమంగా పెద్ద ఒక వ్యక్తిగా ఎదగాలంటే చిన్నప్పుడు ఆ బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారం మనం అందించాలి. ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే ఆ బిడ్డ స్కూల్లో వెళ్ళి రేపు కూర్చొని అక్కడ వినలేదు, అక్కడ నేర్పిస్తే కూడా బుర్రకి ఎక్కదు. ఎందుకు మన మధ్యాహ్నం బడి భోజనం తీసుకొచ్చారు? ఆకలితో ఏ బిడ్డ అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. కాన్సన్ట్రేషన్ ఒకవైపు పక్కన పెడితే మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఉంటేనే మనం ఏదైతే నాలెడ్జ్ అని మనం తీసుకుంటున్నామో అది మనకి చేరుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి న్యూట్రిషన్ పట్ల చిన్నప్పటి నుంచే మనం దృష్టి పెట్టాలి. ఒక్క బిడ్డ కూడా మన జిల్లాలో ఏ అంగన్వాడీలో కూడా అనీమిక్ అని, సివియర్ మాల్ న్యూట్రిషన్ అని, అండర్ వెయిట్ అని, స్టంటెడ్ అని ఉండకూడదు. అది ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ కూడా, హెల్పర్ కూడా పని చేయాలి. దానికి తల్లిదండ్రుల సహకారం చాలా కీలకం. కేవలం వీళ్ళు రోజు చెప్తే ఇక్కడ భోజనం పెట్టి పంపిస్తే చాలు. ఇంట్లో కూడా ఆ బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారం అందించాలి. సో పౌష్టికాహారం అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, మిల్క్ బికీస్ అని వస్తూ ఉంటుంది. ఆ పాకెట్స్ రోజు ఒక ప్యాకెట్ తినేవాడిని. దాని ఒక ప్రాబ్లం ఏంటనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. సడన్గా నేను జూనియర్ కాలేజ్లో ఉన్నాను. జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు చెక్ చేసి నన్ను బయట పంపించారు. పేరెంట్స్ మాత్రం చెక్, అందరూ ఉన్నాం, నేను నా తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నన్ను బయట పంపించారు. బాబు కొంచెంసేపు వెయిట్ చేయి, మీ అమ్మ నాన్నతో మాట్లాడాలి అన్నారు. అమ్మ నాన్నతో ఏం అడిగారంటే నన్ను పంపించేసి బాబు ఏదైనా తాగుతాడా అని అడిగారు. బాబు ఏదైనా తాగుతాడని అడిగారు. ఎందుకని అడిగారని మన పేరెంట్స్ షాక్ అయిపోయారు. అలా ఏమి లేదే, అలవాట్లు ఏమి లేదే, ఎందుకు అడుగుతున్నానంటే లేదు, ఆయనకి లివర్ కొంత స్వెల్లింగ్ ఉంది, లివర్ పాడైపోయి ఉంది, ఏంటి అని అడిగారు. వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. లివర్లో కొలెస్ట్రాల్ చేరిపోయి, కొవ్వు చేరిపోయి అది ఫ్యాటీ లివర్ అంటారు. అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అది ఆల్కహాల్ తాగకపోతే కూడా అవి వస్తాయి. ఎందుకు వస్తుంది అని లేట్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను రోజు ఏదైతే మంచిదని తీసుకున్నానో ఈ బిస్కెట్స్, దానివల్లనే ఎక్కువ నాకు ఆ లివర్ అఫెక్ట్ అయిందని అర్థమైంది. సో మనం అనుకుంటున్నాం చిన్నపిల్లలు బిస్కెట్ అడిగితే కొనిస్తామని, బట్ అవి మంచిది కాదు. మీరు అక్కడ ఏదైతే మంచి పదార్థాలు ఇంట్లో చేసి ఇస్తారు. ఇప్పుడు అన్ని చోట్ల రాగి పిండి దొరుకుతుంది, జొన్న పిండి దొరుకుతుంది. దాంట్లో మంచి భక్షణాలు మీరు తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో న్యూట్రిషన్ పట్ల మీరు చిన్నప్పటి నుంచే దృష్టి పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ పుట్టిన తర్వాత బిడ్డని పోషించడం కాదు, తల్లి గర్భిస్తున్నప్పటి నుంచి తల్లి అనీమియా లేకుండా ఉండాలి. తల్లి అనీమియా లేకుండా ఉండాలంటే తల్లి ప్రసవించిన సమయం నుంచే మీరు పౌష్టికాహారం మీరు తీసుకోవాలి. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటేనే బిడ్డ సురక్షితంగా ఉంటుంది. మనందరి మీద ఉంది. సో దాన్ని మనం ప్రభుత్వమే కాదు మన వంతు బాధ్యత కూడా చేస్తూ
అలాగే ఉండాలి. అలాగే రక్తహీనత అనేది ఇదేదో పేదరిక కుటుంబాల్లో లేదండి. ఎంత డబ్బున్న వాళ్ళ ఇదిలో అన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నది. ఎందుకంటే సరిగ్గా ఇందాక అందరం చెప్తున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ప్యాకేజ్ ఫుడ్. మా అమ్మాయితో చెప్తా, నీకేం కావాలో చెప్పు వండిస్తా అంటే వినదు. బయట నుంచి స్విగ్గీ, ఇన్స్టా అందరి చేతుల్లో ఉన్నాయి, వెంటనే 10 నిమిషాలు వచ్చేస్తుంది, ఆర్డర్ పెడుతుంది. ఇది నేనే చేపిస్తా కదా ఇంట్లో అంటే నో అంటుంది. బ్లడ్ టెస్ట్ చేపిస్తే ప్రతి ఒక్క ఇప్పుడున్న పిల్లల్లో ప్రతి ఒక్కరు కూడా ఎనిమియా ఉంటుంది, రక్తహీనత. ఎందుకంటే ప్రాపర్ ఫుడ్ తినట్లేదు. అలాగే కాల్షియం, ప్రతి ఒక్కరిలో బోన్ బలహీనత అనేది తగ్గిపోయింది. ఎండలో పంపేయం మనం, కందిపోతారనో అలా. నాకు తెలిసి మేము చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళి ఆడుకునే వాళ్ళం, చెట్లు ఎక్కే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం, ఎండలో తిరిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి ఆడుకోవటానికి కూడా మనం వాళ్ళని పంపించట్లేదు. ఇంట్లో కూర్చొని ఇలా కలర్ చేస్తున్నారని చెప్పి అనేది మనకి ఇప్పుడే తెలియదు. అంటే లేటెస్ట్ స్టేజెస్ వాళ్ళ హెల్త్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. ఇందాక సార్ అన్నట్టు నిజంగా లివర్ డిసీజ్ అది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, మన బాడీ ఫంక్షన్స్ కానీ మన సర్వైవల్ కానీ. అలాంటిది ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల, ప్యాకేజ్ ఫుడ్, ఎందుకంటే ఎవరు కూడా లేబుల్ చదవం, అవునా కాదా? కొనేస్తాం 10 రూపాయలు ఈజీ, ఒక 2 పూటలు స్నాక్ పెట్టి పంపిస్తే సరిపోతుంది అని చెప్పి తీసుకుంటాం. కానీ దాంట్లో లేబుల్స్, ప్రిజర్వేటివ్స్, లేకపోతే కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మనం చదవకుండా అది పిల్లలకు పెట్టేస్తే దీనివల్ల ఏంటంటే వాళ్ళ లివర్ మీద కానీ ఇలా ఆర్గన్స్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి హెల్దీ ఫుడ్ అంటే చాలా మంది ఎక్స్పెన్సివ్ అనుకుంటా, అవునా? చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ మిల్లెట్స్ అంటే, రాగులు అంటే, జొన్నలు అంటే, ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుందా ఎక్స్పెన్సివ్ ఫుడ్ అని? కానీ అది తప్పు. మన అమ్మమ్మ కాలంలో ఇట్ వాజ్ ఈజీగా దొరికేది. మధ్యలో ఏంటంటే ఎవరు పండియట్లేదు అది, కాబట్టి కొన్ని ఇయర్స్ ఎక్స్పెన్సివ్గా తయారైంది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ఈ బలమైన ఆహారం లేకపోతే ఇలాంటి ఆహారం వల్ల అవగాహన వచ్చింది. కాబట్టి ఇప్పుడు రైతులు కూడా దాన్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా పండిస్తున్నారు. కాబట్టి మళ్ళీ అది అందుబాటు ధరలో కూడా మనందరికీ దొరుకుతున్నాయి. అలాగే వాటిని చేయటం అంటే వాటికి ఎలా వండాలో ఇవన్నీ కూడా చాలా ఈజీ. యాక్చువల్లీ నేను కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఒక రెసిపీ పేపర్స్ అన్ని తెప్పించుకున్నాను. రెసిపీ ఎందుకంటే తిని చూస్తే అవి చాలా టేస్టీగా ఉన్నాయి. అదేదో వేరే వాటితో చేశారు అని కూడా తెలియదు. పిల్లలు కూడా ఎంజాయ్ చేయగలిగే ఆ టేస్ట్ ఉంది. కాబట్టి సో ఎక్స్పెన్సివ్ కాదు, చేయటం కష్టం కాదు. ఇవన్నీ కూడా మనం సులువుగా ఇంట్లో చేసుకొని మన పిల్లలు బాగుండాలంటే అది మనం చేయాల్సిన కనీస బాధ్యత. అండ్ దాంట్లో సార్ అన్నట్టు డెఫినెట్లీ మదర్సే కాదు, ఎందుకంటే ఇప్పుడు మదర్స్ కూడా చాలా మంది ఒకప్పుడు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి, కానీ ఇప్పుడు అందరు కూడా చాలా మంది వర్క్ వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా పని వెళ్తున్నారు. ఇవ్వాలి. అలాగే గర్భిణీలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ 5-6 ఇయర్స్లోనే పిల్లల మెదడు అనేది డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 90% జరుగుతుంది. కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అది ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే పాజిటివ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్లో ఏదైతే చదువు చెప్తూ ఉంటారో, లేకపోతే ఆటలు ఆడిస్తూ ఉంటారో, ఇవన్నీ కూడా పిల్లల అభివృద్ధి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఎలాంటి చేయాలనేది ఈరోజు అందరికీ ఈ 15 రోజులు తల్లులతో పాటు అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్ అందరూ ట్రైనింగ్ జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు అభివృద్ధి చెందితేనే సమాజం కూడా దానికి ఈక్వల్గా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న కాలంలో ఏదైతే టెక్నాలజీ ఈజీగా అందుబాటుగా ఉన్న కాలంలో 6 నెలల నుంచి ఫోన్లు చూపించేయటం, లేకపోతే రీల్స్కి అలవాటు పడిపోవటం, వీళ్ళు ఏంటంటే మెథడ్ అనేది ప్రభావం చూపించి ష్రింక్ అవుతుంటుంది యాక్చువల్లీ. సో అలా జరగకుండా ఈ ఫోన్ యూసేజ్ దూరం చేయటం, అడిక్షన్ ఇది తీసేయటం, అలాగే న్యూట్రియంట్ ఆహారం ఇవ్వటం వల్ల మెదడు బాగా డెవలప్ అయ్యి పిల్లలు ఆరోగ్యంగా కూడా బోన్స్ హెల్తీగా ఉంటాయి, రక్తహీనత ఉంటుంది. వీటన్నిటి మీద కూడా అవగాహన కార్యక్రమం పీడీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ తీసుకుంటుంది. సో దాంట్లో ఈరోజు అతిథిగా వచ్చి ఇక్కడున్న పేరెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, అంగన్వాడీ సెంటర్స్. అలాగే సూపర్ మామ్స్ అండ్ డాడ్స్ అనేది ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉంచి వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకి అవార్డ్స్ కూడా నిజంగా ఆనందకరం. ఇది కేవలం రాష్ట్రం ప్రభుత్వాలే కాదు, పేరెంట్స్ అలాగే సమాజం కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకుంటారు. పోషణ్ పక్వాడా అనేసి. యాక్చువల్లీ పోషణ్ పక్వాడా ఇస్ అ హిందీ టర్మ్. మన తెలుగులో చెప్పాలనుకుంటేనే చైల్డ్ హెల్త్, మదర్ హెల్త్ అన్నది మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది. సో ఇట్స్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ న్యూట్రిషనల్ అవుట్కమ్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ఇప్పుడు మేము ఇందాక అన్నాం, తల్లి గర్భం దాల్చింది అంటే అక్కడి నుంచి 1000 days లోపల, అంటే పుట్టుబోయే బిడ్డ
సెకండ్ బర్త్డే చేసుకున్నంత వరకు కూడా బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటారు ఏదైనా సరే. అలాంటప్పుడు తల్లి తీసుకున్న ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే తన న్యూట్రిషియస్ ఫుడ్, అంటే తను ఏం తీసుకుంటుందో బిడ్డ ఆ రకంగా తయారై బయటకు వస్తుంది అన్నది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే అంటారు ప్రెగ్నెన్సీలోని చాలా మంచి వాతావరణంలో ఉంచాలి. అంటే పక్కన పొల్యూటెడ్ ఏరియాలో ఉండకూడదు, అలాగే ఇంట్లో గొడవలు అయ్యి ఉండకూడదు. ఒక మంచి వాతావరణం, ఒక టీవీలో పెట్టుకొని మంచి సాంగ్స్ కానీ, లేదంటే భక్తి కానీ, లేదంటే ఇలాంటివన్నీ మంచి బుక్స్ చదవడం కానీ. ఎందుకంటే దట్ ఇంపాక్ట్స్ మదర్ ప్రెగ్నెన్సీని ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇంపాక్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఒక మంచి వాతావరణాన్ని కల్పించమని చెప్తారు. సో అది అక్కడ 9 నెలలు అక్కడ కనుగొనాలి. మరి బయటకు వచ్చిన తర్వాత మదర్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ దగ్గర నుంచి సెకండ్ బర్త్డే వరకుని ఆ బిడ్డ మనం అనుకుంటాం ఏంటి బిడ్డగా చూస్తాం, కాదు, బిడ్డ మన అందరినీ గ్రాస్ చేస్తాడు, మనం చెప్పిందంతా కూడా వింటారు. అందుకే సడన్గా ఒక 5 నెలల 6 నెలల నుంచి కూడా మనం మాట్లాడే ప్రతి ఒక్క పదం కూడా పిల్లలకు అర్థమవుతుంది, మీరు ఫుడ్తో పాటు కూడా. సో అదే అవుట్కమ్ వాళ్ళు మాటలు వచ్చిన తర్వాత కూడా ఇస్తారు. మనం ఫుడ్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటే మన బాడీలో అందరికీ తెలుసు, ఈ బ్లడ్ అన్నది అవనివ్వండి, మసిల్స్, టిష్యూస్ అన్ని అవన్నీ కూడా మనం తీసుకున్న ఫుడ్తోనే తయారవుతాయి. అంటే మనం ఏం పెడుతున్నామో ఆ రిజల్టే పిల్లల హెల్త్ అవుతుంది. సో ఆ దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు కూడా న్యూట్రిషియస్ ఫుడ్. మరి మనం అనుకుంటాం పిల్లలు బాగుండాలి, చైల్డ్ అనేది చేయడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ మనకు వస్తే అంగన్వాడీ సెంటర్స్. అంగన్వాడీ సెంటర్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేది, రాష్ట్ర ప్రభుత్వం అవనివ్వండి, మొత్తం కంప్లీట్ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ అంటే కొంతసేపు ఇన్స్టిట్యూషన్లో ఉంటారు, కానీ మిగతా టైం అంతా కూడా తల్లి చేతిలో ఉంటారు. అంటే ఈరోజు పిల్లలు రేపటి భవిష్యత్తు మీరు ఇవ్వబోతున్నారు మీ పిల్లలు అంటే ఎటువంటి మైండ్ సెట్ అన్నది మీరు క్రియేట్ చేస్తున్నారు అన్నది మీరు కంపల్సరీగా దృష్టిలో మీరందరూ కూడా పెట్టుకోవాలంటారు. ఎవ్రీ చైల్డ్ డిజర్వ్స్ అ హెల్తీ స్టార్ట్, ఎవ్రీ మదర్ డిజర్వ్స్ అ ప్రాపర్ నరిష్మెంట్, ఎవ్రీ ఫ్యామిలీ డిజర్వ్స్ యాక్సెస్ టు న్యూట్రిషియస్ ఫుడ్ అంటారు. అంటే మనం ఒకటి తెలుసుకోవాలి, అంటే మంచి ఆహారం ఏంటి, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి, జంక్ ఫుడ్. చాలా మందికి ఇక్కడికి వచ్చాము జంక్ అంటే ఏంటి అని తెలియదు. జంక్ అంటే బయట మనం ఇంట్లో ఫుడ్ కాకుండా బయట ఆయిల్స్లో రకరకాలుగా ఫ్రై చేసి బయట ప్యాకేజ్డ్ ఫుడ్, లేదంటే స్ట్రీట్స్ ఫుడ్లో అమ్ముతారు చూడండి, వాటిని జంక్ ఫుడ్ అంటారు. కొంతమంది జంక్ ఫుడ్ అంటే ఓన్లీ పిజ్జా, బర్గర్ అనుకుంటారు, కాదు, బయట అమ్మే పకోడీల దగ్గర నుంచి అవన్నీ కూడా జంక్ ఫుడ్లోకే వస్తాయి బయట. దయచేసి మీ పిల్లలు భవిష్యత్ అది బాగుండాలి అని చెప్పి అనుకుంటే మాత్రం మీరు అలాంటి అన్నిటి నుంచి కూడా పిల్లల్ని దూరంగా ఉంచాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చూడండి, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎందుకు చేయమంటున్నారు అంటే మీ అందరికీ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి మేధస్సును కలిగి ఉండి మంచి రాష్ట్రానికి పేరే కదా, ఫ్యామిలీ అంతా కూడా అంతా మంచిగా జరిగి వీళ్ళ ఒక రాష్ట్ర డెవలప్మెంట్ పాత్రలో వీళ్ళందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మీ అందరికీ కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అవి కండక్ట్ చేసి రాబోయే రోజులకి మంచి పిల్లలు చెప్పమని చెప్పేసి కోరుకుంటున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సో